అందరికీ నమస్కారం. ఈరోజు కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర పోటీలకి సోదరుని ఆహ్వానించగానే వచ్చినందుకు ముందు మహాసేన రాజేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత 3 రోజుల నుంచి ఇక్కడ జరిగే కార్యక్రమాలు మీరు చూస్తూ ఉన్నారు. జనాలు ఎంత ఆనందోత్సవాలతో ఈ నియోజకవర్గ ప్రజలు తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. చాలా సంతోషకరం. ఇటువంటి సంతోషకర వాతావరణంలో ఈ నియోజకవర్గ ప్రజల్ని రాబోయే రోజుల్లో ముందుకు తీసుకొని పోతానని, అదేవిధంగా మీరు అందరూ కూడా ఈ నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాలు మీ అందరికీ కూడా తెలుసు. ఏదైతే బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు ఇక్కడ వైసీపీని కానీ ఇక్కడ ఉండే కాంగ్రెస్ నాయకుల్ని భుజానికి వేసుకొని మోసారు, కానీ ఎక్కడ కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలు కానీ అలాగే మైనార్టీ సోదరులు కానీ రాజకీయ ప్రాధాన్యత లేని పార్టీ ఇక్కడ ఉండే వైసీపీ నాయకత్వం కానీ పాత కాంగ్రెస్ నాయకత్వం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మళ్ళా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉందని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా బాబు గారి నాయకత్వాన్ని ఆమోదించే ఒకసారి అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ మోసపోయి తప్పు చేశామని చెప్పి అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఉద్యోగస్తులు కానీ రైతులు కానీ యువత కానీ బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆమోదించడానికి రెడీగా ఉన్నారు. తప్పనిసరిగా ఆయన నాయకత్వంలో యువ నాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వంలో 2024 తర్వాత ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి రాబోయే సంక్రాంతి పండగ వేడుకలు భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుపుకోవాలని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మా అందరికీ కలగాలని చెప్పి కోరుకుంటూ దీవిస్తాడని చెప్పి ఈ విధంగా ఇటువంటి వాతావరణంలో ఈ నియోజకవర్గాన్ని ముందుకు పోవాలని చెప్పి ఎంతప్పుడు కుళ్ళు కుతంత్రాల రాజకీయాల నుంచి ఈ కందుకూరు నియోజకవర్గాన్ని బయటికి తీసుకొచ్చేదానికి మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఈ కార్యక్రమానికి ఇంత భారీ ఎత్తున తరలి వచ్చి నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.